మీరు చూడండి, గరుకు రాయి ఉంటుంది. అరగదీగ ఏమవుతుందండి? నునుపవుతుందా? అవ్వదా? ఇది అంతే. ధ్యానం చెయ్యగా ఏమవుతుంది మనసు? చివరికి శూన్యమైపోద్ది. ఎక్కడుందో కూడా తెలీదు. ఇప్పుడు మనం అందరం ఒకటి చెప్పుకుంటున్నామండి. ఏమని చెప్తామంటే, జంతువుల్లో మనసు లేదు అనే కదా అందరికీ తెలుసుగా మీకు. జంతువులకి మనసు ఉన్నది ఎవరు అంటే ఒక్క మానవుడే. మానవుడి కంటే మనసు ఉంది, మనసు డైరెక్షన్ ప్రకారం పనిచేస్తున్నాడు అనుకుంటాం. మరి జంతువులకి మనసు లేదు కదా! ఏ డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నది అది? ఏ డైరెక్షన్ దానికి? ఏ జంతువుకైనా సరే దేన్ని బట్టి? ఆత్మను బట్టి. అర్థమవుతుందా? ఆత్మ డైరెక్షన్ బట్టే. రాసుకోండి ఇవన్నీ. అందుకే మీరు గమనించండి, ఏ జంతువు కూడా సృష్టి విరుద్ధంగా ప్రవర్తించదు. ఒక్క మనసున్న మానవుడే ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మాంసాహార జంతువులైనటువంటి పులి, సింహం, చిరుత, నక్క ఇవన్నీ కూడా శాకాహారం తింటాయండి. ఒకవేళ వాటికి దొరకలేదు అనుకుందాం, శాకాహారం తింటాయా? కృంగి కృషి చచ్చిపోతాయి. కానీ పొరపాటును కూడా సృష్టి దానికి ఏం నిర్ణయించింది? ఆ జంతువులకి మాంసాహారం నిర్ణయించింది. మాంసాహార జీవులకి మాంసాహారమే నిర్ణయించింది. అందుకే అవి ఏం చేస్తాయి? ఆ సృష్టి నిర్ణయం ప్రకారం జీవిస్తున్నాయి. అలాగే శాకాహార జంతువులు తీసుకోండి. ఆవు కానీ, మేక కానీ, గొర్రె కానీ, ఏనుగు కానీ, ఇలా ఏదైనా సరే శాకాహార జంతువులు. ఆహారం దొరకకపోతే మాంసం తింటాయా? కావాలంటే ఆవును కట్టేసి గడ్డేయకుండా మాంసం పెట్టండి, తింటాయేమో చూద్దాం. ఏం చేస్తాయి? అలా కృంగి కృషించి చావడానికైనా సిద్ధపడతాయి. కానీ చచ్చినా సృష్టి విరుద్ధంగా అవి ప్రవర్తించవు. ఒక్క మనసున్న మానవుడే ఎదవ తెలివితే శాకాహార జీవి అయి ఉండి కూడా మాంసాహారం తింటున్నాడు. ఎంత దరిద్రమో చూడండి. సృష్టి విరుద్ధంగా ప్రవర్తించి కష్టాలు తెచ్చుకుంటున్నాడు, నరకం అనుభవిస్తున్నాడు. దేవుడు మా కోసమే సృష్టించాడు అంటాడు. ముందు తినేశాక కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఏమంటాడు? దేవుడికి దయ లేదంటాడు. మళ్ళా వాటిని సృష్టించింది ఎవరు అన్నాడు? దేవుడు. మరి సృష్టించి ఆయన ఎందుకు కష్టాలు పెడతాడు? ఈయన కోసమే సృష్టించినప్పుడు ఎంత తెలివైనడు చూడండి. మనసున్న మానవుడికి అతి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి.